బెల్లంతో కొబ్బరి ఉండలు ఇలా కోరుకోవాలండి. ఇలా కోరుకుని ఇలా వేయించుకోవాలి. కొంచెం నేతిచొక్క వేసుకుని వేయించుకుని పక్కన వేసుకుని తర్వాత బెల్లం వేసుకోవాలి. బోలు ముక్కల్లో వేగిందండి. ఇలా తీసేసుకోవాలి కోరి. బెల్లం వేస్తాను ఇందులో. సమానంగా ఇది వేసుకోండి. కొద్ది తీపి కావాలంటే కొద్దిగా వేసుకోండి. కొద్దిగా సరిపోతుంది. అది గడితో కలుపుతూ ఉండాలి. ఇలాగా కంటే పాకం వస్తుంది. పోసుకుంటే ఒక లైట్గా ఒక చుక్క పోసుకోండి. కొంచెం ఎక్కువ వద్దు, అలా కొద్దిగా చాలు. బుల్లి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం కరగాలి బాగా. కరిగాక దగ్గర పడ్డాక అప్పుడు కొబ్బరి కూర ఇందులో వేసుకుని యాలకులు కూడా వేసుకుని జీడిపప్పులు వేసుకుని కిస్మిస్ వేసుకుని అన్ని ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. బాగుంటుంది వంట కట్టుకోవడానికి. ఇవ్వండి కిస్మిస్లు జీడిపప్పులు కూడా వేసేసుకోండి. ఇందులోనే పాకల్లోనే వేసేసుకోండి. కాస్త నేచుక్కు వేసుకోండి. బాగుంటుంది. గ్లాసులో నీళ్ళు ఉన్నాయి. ఇలా వేసుకోండి. కొంచెం చూసుకుని వచ్చేయలేదో ఇలా ఉండకట్టింది అనుకోండి, అప్పుడు వచ్చినట్టు పాకం. ఇంకా రాలా, వస్తుంది. ఇలా చూసుకోండి, వండ వచ్చిందో తెలుస్తుంది. ఇంకా రాలా వచ్చిందా వేసుకోండి. బాగుంటుంది. దాంతో పాటు వేసుకుంటే బాగుంటుంది. కలుపుకోండి ఒకసారి. బెల్లంతో కొబ్బరి ఉండలు. ఇలా బెల్లం పాకం వేసేటప్పుడు నెయ్యి ఒక పళ్ళానికి రాసుకుని వేసుకునేటప్పుడు దీంట్లో దింపుకోండి. ఇది అంటగండా ఉంటుంది. దీనికి అంటుకుంటే బాగుంటుంది. ఇలా పళ్ళానికి రాసుకుంటే నెయ్యి ఇలా వంపేసుకోండి. కొబ్బరి ఉండలు, కొబ్బరి అచ్చు, ఈ రెండు ఇలా చేసుకోండి. బాగుంటుంది. ఒకటే పాకం చేసుకోండి. ఒకవేళ ఉండలు రాని పక్షంలో ఇలా అచ్చు కింద వేసేసుకోండి, సరిపోతుంది. ఓ పళ్ళానికి మాత్రం దింపే ముందు నెయ్యి రాసుకోండి. దీనికి రాసుకుని అప్పుడు అచ్చు కాంటే అచ్చు, ఉండలు కాంటే ఉండలు అలా చేసుకోండి. ఒకవేళ ఇది రాని పక్షంలో ఇది వేసుకోండి. వచ్చేదైతే ఎక్కలే, అవసరం అయితే కావాలనుకుంటే ఇది వేసుకోండి. అచ్చు ఇది ఇలా రాక ఇలా వస్తుంది. ఇది